వీఆర్ఓలు ఆడికి వచ్చినండి ఆకాశం కలిసిరా పడేలు పడవాళ్ళు పోవాల్సినాడు ఆ వ్యవస్థ పోతే వీళ్ళు వచ్చిండ్రు ఆ వ్యవస్థ ఫ్యూడలిజానికి మార్పుగా ఉంది దుర్మార్గంగా ఉంది వాళ్ళు ప్రజలను పీడిస్తాను అని డైలాగులు చెప్పింది దాన్ని తీసేసినాడు మరి వీళ్ళు అంతకన్నా డబల్ త్రిబుల్ అయితే అప్పుడేం చేయాలా యాన్యాయం మీకు అంతే ఇప్పుడు ఎల్లుండి వరకు లేదు ఎలక్షన్ ఆగమవుతుంది ఎక్కడ నాకు అర్థం చాలా దూరం పోవాలి మనం ఇంత ఆత్రపడితే ఎట్లా మీరు మీకు తెలియదు మా గతం ఆధార ఇంకో 2-3 స్కీములు పెడితే కథమే నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన నేను మొన్న చెప్పింది కూడా ఆశామాషిగా చెప్పలే కనిష్టంగా ఇప్పుడు ఉన్న టర్మ్ కాక ఇంకో 2 టర్మ్ మేమే గెలుస్తాం టీఆర్ఎస్ ఎవ్వరికి అనుమానం అవసరం లేదు అధ్యక్ష అప్పులు ఏ ప్రాజెక్టు మీద మీరు అప్పులు తెలియదండి మీ ప్రభుత్వం మీరు నాగార్జున సార్ మీద తెలియదా ఎస్ఆర్ఎస్పీ మీద తెలియదా అప్పు దేని ప్రాజెక్ట్ ఒకటే ఉన్నదా మీరు కట్టిన వాటిలో చివరికి ఏపీ డ్రైనేజ్ బోర్డు ఉంటే దానికి అప్పు తెలియదా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మోడర్నైజేషన్ల మీద తెలియదా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు అప్పు లేకుండా కట్టిన ప్రాజెక్ట్ ఉన్నదా అండి ఒక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే అప్పులు రాష్ట్రంగా ఉంచాలం కదా ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్ డెఫినెట్ గా అఫీషియల్ గా తేవాలి మేము ఊరికే తెస్తామండి చీకట్లో పోయి తెస్తామా అండ్ ఐఎమ్ ఫర్దర్ టెల్లింగ్ ఇంకా అవసరమైతే ఇంకా కూడా తెస్తాము ఎవరే మునిగిపోరు బాగుపడతారు హుజూర్ నగర్ కు బై ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేస్తే ఖాళీ ఏర్పడితే బై ఎలక్షన్ వచ్చింది వారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు అధ్యక్ష బాధ్యత గల వ్యక్తి అది మొదలు లేదు మోక్షం లేదు నామినేషన్ కట్టలేవులు ప్రజలనట మేము భయభ్రాంతం చేసి గందరగోళం చేసి ఎందుకో చేయబోతామని చెప్తా ఉన్నారు విక్రమార్క గారు అది మ్యాచింగ్ ఉండాలి చెప్తే అధ్యక్ష నేను హానెస్ట్ గా చెప్తా ఉన్నా ఎన్నికల సందర్భంలో ప్రజల మీద విశ్వాసం ఉండే పార్టీ మేమైతే బలంగా నమ్ముతున్న మొదటి నుంచి నేను అధ్యక్ష ఎన్నికలు జరిగే టైంలో ఒక్కసారి కూడా ఒక్క జిల్లా కలెక్టర్ కూడా నేను ఫోన్లో మాట్లాడలే ప్రజలలో నిజంగా మనకు సపోర్ట్ ఉంటే వీళ్ళు ఎవరు ఏం చెయ్యరు మనం రావద్దని అభిప్రాయంలో కానీ వీళ్ళకి చేయరు ప్రజల్లో మన సపోర్ట్ లేదనుకోండి వీళ్ళు ఎవరు మనల్ని కాపాడరు ఎందుకు చేయలేదండి అంత మీరే చేసి మేము కాదంటున్నాం మీ కాలంలో మంచిగా బ్రహ్మాండంగా మత కల్లోలాలు కర్ఫ్యూలు కాల్పులు 3 పువ్వులు 6 కాయలుగా వర్దిల్ని అధ్యక్ష ఎట్లున్నాయి ఇవన్నీ వాస్తవాలు కావా అధ్యక్ష ఉన్నాయా ఇప్పుడు లేవు కదా చివరికి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా తెచ్చిరండి ఈ గనులే వీళ్ళ పుణ్యంలే దుర్మార్గాలు దేశంలో ఉన్న దుర్మార్గాల బ్రీడింగ్ సెంటరే వీళ్ళు 50 ఏళ్ళ అధ్యక్ష ఈడ ఆడ సమాంతరంగా ఎస్ ఇట్ ఈస్ ఏ ఫ్యాక్ట్ మేము రైతు బంధు ఇస్తున్నాం 80% ప్రజలకు పోతుంది కౌలుదారులకు మేము ఇవ్వమండి చెప్తున్నాం కదా మా పాలసీ మేము వాస్తవమైనటువంటి రైతులకు నష్టం జరగనివ్వము మాది రైతు పక్షపాత ప్రభుత్వము రైతు ఉండగానే అనుభవదారు పేరు రాయనట దాని మీద ఆటలు ఆడాలి కేసులు పెట్టియాలి రైతు కొంప ఉచ్చుకోవాలి ఉన్న రైతును బతకనియద్దు అధ్యక్ష కౌలుదారులను మేము గుర్తించదలుచుకోలేదు మా ప్రభుత్వ పాలసీ తెలంగాణ రైతు సోదరులకు మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిగా మీ అప్పులు మీరు కట్టుకోండి మీ లెక్కలన్నీ మా దగ్గర ఉన్నాయి బ్యాంకుల నుంచి వివరాలు వచ్చినాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు తీస్తా ఉంది మీరు ఎందుకంటే మీ క్రాప్ లోన్ మీరు ఆగద్దు మీరు కట్టేసుకోండి రిన్యువల్ చేసుకోండి మీ డబ్బు మేము ప్రామిస్ చేసిన నాటికి కట్ ఆఫ్ డేట్ వరకు ఎంతైతే మీ అప్పు ఉందో అంత అప్పు ₹1,00,000 వరకు ఉన్న అప్పును ఖచ్చితంగా మీకే పంపిస్తాం మీకు షార్ట్ పీరియడ్లో లెటర్స్ వస్తాయి ఆ డబ్బు మీ చేతికే వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు కాబట్టి ఆ విధంగా ఉండండి అధ్యక్ష గౌరవ శాసనసభ్యులకు రాజకీయంగా వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది అధ్యక్ష వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ ఉత్తరం రాసిండ్రు మేము పార్టీలు చేరదలుచుకున్నాం టీఆర్ఎస్ పార్టీలో అప్రాప్రియేట్ టైంలో చేరుతాము అవసరమైతే మా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేస్తాము అని కూడా చెప్పిండ్రు అదే లెటర్లలో మీరు మర్జర్ అయితే ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉండదు మీకు అవకాశం ఉండేట్టు ప్రయత్నం చేసుకోమని చెప్పినాం డెఫినెట్గా వాళ్ళు పోయినరు ఆ సంఖ్య జమ అయినరు ఆయన తెల్లారు వచ్చిండ్రు అధ్యక్ష ఆయన అధ్యక్ష నైతికతకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు నిన్నగాక మొన్న రాజస్థాన్లో మొత్తం ఆ బీఎస్పీని అంతా మింగేసి ఆ చట్టం అయినట్టు ఇక్కడ కానట్టు అక్కడో చట్టం ఇక్కడో చట్టం ఇప్పటికైనా అది మానుకుంటే మంచిది మీ పని మీరు చేసుకోమని కోరుతా ఉన్నా అధ్యక్ష గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రోజు కూడా 18,000 మంది పోలీసులను ఒక్కసారి రిక్రూట్ చేసిన ఘనత ఎవరికి లేదు తెలంగాణ గవర్నమెంటే చేసింది నెక్స్ట్ వీక్ అధ్యక్ష భవిష్యత్తు రాబోయే 3-4 రోజులలో లైక్లీ 25th నాడు ఆ వివరాలు ఫలితాలు ప్రకటిస్తారు